ఇప్పుడు మీరు వినేసి వెళ్ళిపోయారు, మీరు ఏదో ఒకటి చెప్పారులే అని నేను సర్దుకొని క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోయాను అనుకోండి, రేపొద్దున మీరు వెళ్ళి కరెక్ట్ సెన్స్లో బోధించలేరు కదా. ఇది మీటింగ్ కాదు కదా, క్లాస్ ఇది నేర్చుకోవడం. అర్థమైందా? కరెక్ట్ సెన్స్, ఏ సెన్స్ ఉందో ఆ సెన్స్. భూమి మీద జీవితం అత్యంత కష్టమైంది. మన తిండి మనం సంపాదించుకోవాలి. ఓ ముద్ద తక్కువ తింటే సమస్య, ఓ ముద్ద ఎక్కువ తింటే సమస్య, కొద్దిగా ఉప్పు ఎక్కువైతే సమస్య, ఉప్పు తక్కువైతే సమస్య, కారమైన అన్నీ అదే కదా. బతుకంత దరిద్ర బతికే కదా. ఏముంది, ఎక్కడో చోట సంతోషించామనడానికి రోజులో 10 నిమిషాలు సమయం కూడా ఉండదు. అర్థమైందా? మరి ఇవన్నీ పరలోకంలో లేవు కదా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత కష్టపడిన మనిషి భూమిని చీల్చితే సేద్యం చెమట వడిస్తేనే కానీ భూమి ఆహారం ఇవ్వదన్నాడు దేవుడు శపించినప్పుడు. ఇంత కష్టపడుతున్నాం, అర్థమైందా? ఇప్పుడు మనం మళ్ళీ పిల్లల్ని చదివించాలి, వాళ్ళ బ్యాగులు పోయాలి, వాళ్ళకి ఫీజులు కట్టాలి. ఏ కష్టాలు లేనట్టున్నారు వీళ్ళందరూ. మరే ఏం గుర్తురాట్లేదే. రైట్. నేత్రాశ, శరీరాశ, దేవుడము భూమి మీద. రైట్. ఇప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి పరలోకం వెళ్ళిపోతే కన్నీరు లేదు, దుఃఖం లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, ఆకలి లేదు, దాహం లేదు, వండుకోవాల్సిన పని లేదు, మంచినీళ్ళు తాగాల్సిన పని లేదు. అసలు వండుకునే పని లేకపోతే జీవితంలో దరిద్రమైపోయినట్లు లెక్క కదా. పొద్దున్నే లెగ్గానే డైట్ మీద